పాల్గుగుట్ట దేవుడి అడుగుజాడల్లో గుట్ట వెనుక రహస్యం. ప్లీజ్ ఈ వీడియో చూసే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండును. తెలంగాణలోని నందిపేట అనే పల్లె చుట్టూ ఎప్పటినుంచో ఒక గుట్ట ఉంది, పాల్గుగుట్ట అని. ఆ గుట్ట గురించి పల్లెలో పెద్దలు చెబుతుంటారు. రాత్రివేళ ఆ గుట్ట మీద మృదంగం శబ్దం వినిపిస్తుంది. ఎవరైనా దగ్గరికి వెళితే ఒక వెలుగు పుంజం ఆకాశం వైపు ఎగిరిపోతుంది. ఇది పిల్లల్ని భయపెట్టే కట్టుకథలా అనిపించినా ఆ గుట్ట చరిత్ర మాత్రం అసాధారణం. పురాణాల ప్రకారం పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు భీముడు ఆ గుట్టపై పంచగవ్యం చల్లుతూ శివుని తపస్సు చేశాడట. ఆ కారణంగానే దానికి పాల్గుగుట్ట అని పేరు వచ్చింది. కాలం మారింది, కాని ఆ గుట్టపైన భక్తి మాత్రం నిలిచింది. నందిపేటలో రమణ అనే యువకుడు నివసించేవాడు. చిన్నప్పటి నుంచి తాతయ్య ఆ గుట్ట గాథలు చెప్పేవాడు. మన వంశానికి ఆ గుట్టతో బంధం ఉంది బాబు. మన తరం పూర్వీకులు అక్కడ పూజలు చేసేవారు. ఆ గుట్టలో ఒక శివలింగం ఉంది. దానిని కేవలం మన కుటుంబమే చూసినది. కాని రమణ నగరంలో చదువుకున్న సాంకేతిక మనసున్న యువకుడు. అతనికి ఇవన్నీ కేవలం పురాణాల్లా అనిపించేవి. కాని తాత మరణించిన రాత్రి అతని జీవితమంతా మారిపోయింది. తాత గదిలో ఒక పాత చర్మ పుస్తకం దొరికింది. కవర్పై పెద్ద అక్షరాలతో రాసి ఉంది, పాల్గుగుట్ట గాథ, మన వంశ రహస్యం. అందులో వ్రాయబడి ఉన్నది, పాల్గుగుట్టలో దేవుని సాక్ష్యం దాగి ఉంది. దానిని కనుగొన్నవాడు మాత్రమే సత్యాన్ని గ్రహిస్తాడు. గ్రంథం చదివాడు. అది చదివిన తర్వాత రమణ హృదయంలో ఏదో వింతగా కలకలం రేపింది. తాత చెప్పిన ఆ గుట్ట నిజంగానే దివ్యమైనదేమో అని అతనికి అనిపించిం. రమణ యాత్ర ప్రారంభం. ఒక వర్షపు ఉదయం రమణ తన బ్యాగ్ లో తాత పుస్తకాన్ని పెట్టుకుని నందిపేట్కి బయలుదేరాడు. బస్సు కిటికీ బయట పచ్చని పొలాలు, ఎరుపు నేల, వాన చినుకుల మధ్య దూరంగా కనిపిస్తున్న ఆ గుట్ట అతనికి మంత్రంలా ఆకర్షించింది. పల్లెలో చేరగానే పెద్దలు ఆశ్చర్యపడ్డారు. రమణ, నువ్వు నగరానికి వెళ్లి పెద్దోడివయ్యావు. ఆ గుట్ట దగ్గరికి ఎందుకు వెళ్తావురా? రాత్రివేళ అక్కడ ఆత్మలు తిరుగుతాయట. కాని రమణ నవ్వుతూ అన్నాడు, ఆత్మలు ఉంటే సాక్షాత్ శివుడే ఉంటాడు. రాత్రి తుపాన్ల మధ్య అతను గుట్ట ఎక్కడం మొదలు పెట్టాడు. గాలి గట్టిగా వీస్తోంది. చెట్ల ఆకులు చప్పుడు చేస్తున్నాయి. దూరంగా మేఘాలు పిడుగులు రప్పిస్తున్నాయి. రమణ టార్చ్ లైట్ వెలిగించాడు. కొద్ది దూరం వెళ్లగానే నేలపై విచిత్రమైన పశువుల కాళ్ల ముద్రలు కనిపించాయి. కాని అక్కడ పశువులు లేవు. అతను ఆగి నేల దగ్గరికి వాలి చూశాడు. ఆ ముద్రలు నంది బసవుడి కాళ్లవలే ఉన్నాయి. అదే క్షణం వెనుక నుంచి మృదంగం శబ్దం వినిపించింది. రమణ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. గుండె గట్టిగా కొట్టుకుంటోంది. తాత గళం మెల్లగా చెవిలో వినిపించింది, రమణ, మన భక్తి మళ్లీ పరీక్షకు వస్తోంది. భయపడకు, గుట్ట నిన్ను ఆహ్వానిస్తోంది. అతను కళ్ళు మూసుకుని జపం మొదలు పెట్టాడు. ఓం నమః శివాయ. వెన్నెల గుట్టపై పడుతుండగా ఒక్కసారిగా రాయి వెనక నుండి మృదువైన వెలుగు వెలిగింది. రమణ దగ్గరికి వెళ్లి ఆ వెలుగులోకి చూశాడు. అది శివలింగం ఆకారంలో ఉన్న రాయి. అతని గుండె తడబడింది. తాత చెప్పినది నిజమని ఇప్పుడు తెలుసుకున్నాడు. గుట్టలో దివ్య దర్శనం. మరుసటి ఉదయం రమణ గ్రామానికి వచ్చి వృద్ధుడు గంగారాం మునిని కలిశాడు. గంగారాం ఒకప్పుడు ఆలయ పూజారి. తెల్లటి జుట్టు, కళ్లలో లోతైన కాంతి. రమణ తన అనుభవం చెప్పగానే ఆయన మెల్లగా నవ్వాడు. బాబూ, పాల్గుగుట్టలో ఎప్పటినుంచో శివుని జ్యోతి వెలుగుతుంది. అది కనిపించేది కేవలం నమ్మిన వారికి మాత్రమే. నీ తాతగారు ఆ దివ్యాన్ని కాపాడినవారు. ఇప్పుడు నీ వంతు. రమణ ఆశ్చర్యపోయాడు. కాని ఆ గుట్ట ఎందుకు ఇంత మాయగా ఉంది మునిగారు? ఎందుకంటే భీముడు అక్కడ పంచగవ్యం చల్లి చేసిన తపస్సు వల్ల ఆ గుట్ట శివశక్తితో నిండి ఉంది. పాలు చల్లిన ప్రదేశం కాబట్టి దానికి పాల్గుగుట్ట అని పేరు. ఆ రాత్రి మళ్లీ రమణ గుట్టకు వెళ్లాడు. ఈసారి భక్తితో తాత పుస్తకం చేతిలో పట్టుకుని. చంద్రకాంతిలో శివలింగం మళ్లీ వెలిగింది. చుట్టూ మృదంగం శబ్దం, గాలి గంధం, భక్తి భావం వ్యాపించింది. అతని కళ్లల్లో కన్నీళ్లు. ఇదేనా తాతయ్య? మన కుటుంబ రహస్యం? వెలుగులో శివలింగం నుంచి కాంతి తాకి అతని నుదిటిపై పడింది. రమణ కళ్ళు మూసుకున్నాడు. అతని హృదయం లోపల ఒక స్వరం, రమణ, ఈ గుట్టను రక్షించు.
నీ భక్తి ఈ భూమికి ఆశీర్వాదం అవుతుంది. పరీక్షకు ఆహ్వానం. శివలింగం దర్శనం తర్వాత రమణ మనసు ప్రశాంతంగా మారింది. అతనికి ఇక గుట్ట మీదే ఉండాలన్న కోరిక. అయితే గ్రామం మాత్రం వేరే మార్గంలో నడుస్తోంది. కొంతమంది స్థానిక భూస్వాములు ప్రభుత్వ భూమి పేరుతో ఆ గుట్ట ప్రాంతాన్ని మైనింగ్ కి ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. అక్కడ పాత రాయి తుక్కు ఉంది, సిమెంట్ కంపెనీకి ఇవ్వాలి అని వాదిస్తున్నారు. రమణ ఆ వార్త విన్నాడు. గుండె గట్టిగా కొట్టుకుంది. ఇది కేవలం భూమి కాదు, ఇది దేవుని స్థలం. అతను గ్రామ పెద్దల సమావేశానికి వెళ్లి నిలబడ్డాడు. సార్, ఈ గుట్టను తవ్వడం అంటే మన పాత సంప్రదాయాన్ని ధ్వంసం చేయడం. నేను స్వయంగా అక్కడ శివలింగం చూశాను. దానిని కాపాడకపోతే ఈ పల్లెలో దురదృష్టం వస్తుంది. అక్కడ కూర్చున్న భూస్వామి వెంకటప్ప చిందులేశాడు. ఏమండి రమణ, నువ్వు నగరంలో చదివి ఇప్పుడు మంత్రవాదాలు నమ్ముతున్నావా? ఈ గుట్టలు కథలు మాత్రమే. రమణ సున్నితంగా నవ్వాడు. మీకు కనిపించకపోయినా దేవుడు ఉన్నాడు వెంకటప్ప గారు. మీరు తవ్వే ముందు ఒక్కసారి ఆ గుట్ట మీద రాత్రి గడపండి. మీరే చూస్తారు ఆయన సాక్ష్యాన్ని. వారందరూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు. కాని రమణ ఆ రాత్రి ఒక్కరే గుట్ట ఎక్కాడు. గాలి చల్లగా ఉంది. చంద్రుడు వెన్నెల చల్లుతున్నాడు. అతను శివలింగం ముందు కూర్చుని జపం మొదలు పెట్టాడు. ఓం నమః శివాయ. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పిడుగులు పడ్డాయి. గాలి ఉరుమింది. ఆ వెలుగులో శివలింగం చుట్టూ దివ్య కాంతి వలయం ఏర్పడింది. రమణ ఆశ్చర్యపోయి చేతులు కలిపాడు. అప్పుడు ఒక స్వరం గంభీరంగా గాలిలో నుంచి, పరీక్ష సమీపంలో ఉంది. నిన్ను నమ్మినవారు లేరు, కానీ నీవు భక్తిని నిలబెట్టాలి. రమణ ఆ స్వరం వినగానే భయము, ఆనందము కలిసిన కంటతడి పడింది. తవ్వకం మరియు అద్భుతం. మరుసటి రోజు భూస్వాములు కాంట్రాక్టర్లతో గుట్టకు వచ్చారు. బుల్డోజర్లు సిద్ధం. రమణ ముందుకు వచ్చి అడ్డుపడ్డాడు. దయచేసి ఆపండి. ఇది దేవుని స్థలం. మీరు తవ్వితే అనర్థం జరుగుతుంది. వారు అతన్ని నెట్టేశారు. యంత్రం ముందుకు కదిలింది. గాలి ఒక్కసారిగా గర్జించింది. మేఘాలు పగిలి వర్షం కురిసింది. పిడుగు నేరుగా బుల్డోజర్ పై పడింది. స్పాట్లు చిందర వందరగా విరిగిపోయాయి. ప్రజలు భయంతో పరుగెత్తారు. రమణ మట్టిలో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. శివలింగం వెలుగు మళ్లీ మెరిసింది. చుట్టూ పంచగవ్యం వాసన వ్యాపించింది. గ్రామస్తులు వెనక్కి తిరిగి వచ్చి ఆ దృశ్యం చూశారు. వారు నిశ్శబ్దంగా నిలిచిపోయారు. గంగారాం ముని ముందుకు వచ్చి అన్నారు, ఇదే సాక్ష్యం. దేవుడు మన భక్తిని గుర్తించాడు. ఇక్కడ తవ్వకమేమీ ఉండదు. అప్పటినుంచి ఆ గుట్టపై ఎవరూ మళ్లీ యంత్రం పెట్టలేదు. శివపూజ పునరుద్ధానం. కొన్ని రోజులకు రమణ చిన్న ఆలయం నిర్మించాడు. తాత పుస్తకంలోని దిశానిర్దేశం ప్రకారం పంచగవ్యం, బిల్వదళం, దీపారాధన ప్రారంభమయ్యాయి. ప్రతి ఉదయం సాయంత్రం గుట్ట మీద గంటలు మోగేవి. గ్రామంలోని చిన్న పిల్లలు, మహిళలు, యువకులు అందరూ వచ్చి పూజలో పాల్గొన్నారు. మరచిపోయిన భక్తి మళ్లీ జ్వలించింది. ఒకరోజు రమణ పూజ ముగించాక శివలింగం ముందు కూర్చున్నాడు. అప్పుడు వెనుక నుంచి ఒక చిన్న బాలుడు అడిగాడు, అన్నా, ఈ గుట్ట నిజంగా దేవుడిదేనా? రమణ మెల్లగా నవ్వాడు. దేవుడు ఎక్కడైనా ఉంటాడు బాబూ, కాని మనం ఆయనను నమ్మిన చోట ఆయన స్వయంగా కనిపిస్తాడు. ఆ మాట విని బాలుడు మౌనంగా శివలింగం ముందు దీపం వెలిగించాడు. అది చూసి రమణ హృదయం ప్రశాంతంగా నిండిపోయింది. అద్భుత దర్శనం. శివరాత్రి రాత్రి గుట్టపై భక్తుల రద్దీ, జ్యోతులు, వేదమంత్రాలు, ఘంటానాదం. మధ్యరాత్రి రమణ దీపారాధన చేస్తుండగా ఆకాశం విరిగి మెరుపులు పడ్డాయి. ఒక్కసారిగా గుట్ట మొత్తం తెల్లని కాంతితో నిండిపోయింది. శివలింగం చుట్టూ వెలుగుల వలయం. ఆ కాంతి మధ్యన నంది బసవుడు రూపం కనిపించాడు. ప్రజలు మంత్రముగ్ధులయ్యారు. రమణ చేతులు కలిపి భక్తితో ఏడ్చాడు. ఓ మహాదేవా, నా తాత చెప్పినది నిజం. ఈ భూమి నీది. ఆ దివ్య దర్శనం నిమిషాలు మాత్రమే నిలిచింది. కాంతి మెల్లగా చల్లబడింది. కాని ఆ భక్తి ఆ రాత్రి ఎప్పటికీ చావలేదు. జాతర ఆవిర్భావం. ఆ దివ్య రాత్రి తరువాత గ్రామం మారిపోయింది. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున పాల్గుగుట్ట జాతర ప్రారంభమైంది. దూరం నుండి ప్రజలు వచ్చి పూజలు చేసేవారు. ప్రభుత్వం కూడా ఆ ప్రదేశాన్ని పాల్గుగుట్ట దేవస్థానంగా గుర్తించింది. కొత్త రహదారి నిర్మాణం, భక్తుల సౌకర్యాల ఏర్పాట్లు జరిగాయి.